నమస్కారం, రేషియా టీవీ వార్తలకు స్వాగతం. నా పేరు లక్ష్మి. వార్తల ముందుగా హెడ్లైన్స్. విజయవాడ క్యాంపు కార్యాలయంలో పూజలు. ఉప ముఖ్యమంత్రిగా పవన్ బాధ్యతల స్వీకరణ. హోంమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన వంగలపూడి అనిత. మంత్రికి వేద పండితుల ఆశీర్వచనాలు. నాకు న్యాయం జరగాలి, లేకపోతే ధర్నా చేస్తా. జేసీ ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్య. జగనన్న కాలనీ పేరు మార్పుపై చర్చిస్తాం. మంత్రి కొలుసు పార్థసారథి. ఇక డీటెయిల్స్ చూస్తే, ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో తిరగలేని విజయం సాధించిన జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ కొద్దిసేపటి క్రితం ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. అంతకుముందు విజయవాడలోని క్యాంపు కార్యాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. డిప్యూటీ సీఎం హోదాలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, పర్యావరణ, అటవీ శాస్త్ర సాంకేతిక శాఖల మంత్రిగాను బాధ్యతలు స్వీకరించారు. అనంతరం పలు ఫైళ్లపై మంత్రి హోదాలో సంతకాలు చేశారు. బాధ్యతలు చేపట్టిన పవన్కు అధికారులు, ఎమ్మెల్యేలు అభినందనలు తెలిపారు. One more file. There are two files. First file is about horticulture and agriculture. The second file is about Gram Panchayat buildings in tribal areas. Okay. అది లైవ్లో ఉంది. అత్యంత అభిమానంతో చాలా ఆంధ్రప్రదేశ్ హోంమంత్రిగా వంగలపూడి అనిత బాధ్యతలను స్వీకరించారు. సచివాలయంలోని బ్లాక్ 2లో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఆమె బాధ్యతలను స్వీకరించారు. ఆమెకు వేద పండితులు ఆశీర్వచనాలు అందజేశారు. ఇక హోంమంత్రిగా బాధ్యతలు స్వీకరించడంతో అనితను పార్టీ నేతలతో పాటు ఉన్నతాధికారులు కలిసి అభినందనలు తెలిపారు. బొకేలను అందించి ఆమెకు శుభాకాంక్షలు చెప్పారు. చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ఒక మహిళ హోంమంత్రిగా బాధ్యతలను స్వీకరించడం ఇదే తొలిసారి. ఆమెతో పాటు కుటుంబ సభ్యులు కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
సలహా కాదండి. ఇక్కడ ఒకటి ఏంటంటే అదంటే నేను చాలా సందర్భాల్లో చెప్తుంటాను, యథా రాజా తదా క్యాడర్, అట్ ద సేమ్ టైం యథా రాజా తదా సైనిక్. ఓకే, రాజు ఎలా ఉంటే సైనికులు అలాగే ఉంటారు. ఈరోజు రాజు మారాడు, సైనికులు ఆటోమేటిక్గా మారాలి. దట్స్ ఇట్. ఎందుకంటే ఇంతకు ముందులాగే మేము వ్యవహారం చేస్తాము, ఇంతకు ముందులాగే మేము బిహేవ్ చేస్తామంటే కనుక అటువంటి సిచ్యువేషన్స్లో నేను చార్జ్ తీసుకోక ముందే చెప్పాను పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి, అటువంటి వాళ్ళు ఎవరైనా ఇంకా ఆ బ్లడ్ అలా నడుస్తూ ఉంది అనుకుంటే కనుక ప్లీజ్ మీరే పక్కకు తప్పుకుంటే పని చేసే వాళ్ళు వస్తారు. నేను ఈ రోజు ఏదో చంద్రబాబు నాయుడు గారికో పవన్ కళ్యాణ్ గారికో ఎన్డీఏ లీడర్స్కో మాకో పనిచేయమని చెప్పట్లే. ప్రజలకు అనుగుణంగా పనిచేయండి, ప్రజా రక్షణ విషయంలో పనిచేయండి. మీరు ఏదైతే కాకి డ్రెస్ వేసుకున్నారో దానికి గౌరవంగా మీరు అందరూ పనిచేయండి అని చెప్తున్నా. దాని మీద నేను ఈ రోజుకి కూడా స్టాండ్ అయి ఉన్నా. నేను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అదే మాట చెప్పాను, అధికారంలోకి వచ్చి హోమ్ మినిస్టర్ అయిన తర్వాత కూడా అదే మాట చెప్తున్నా. దీంట్లో ఎక్కడ కూడా డీవియేషన్ లేదు. సోషల్ మీడియా వ్యవహారంలో ఎవరిని పడితే వాళ్ళని జరుగుతూ ఉన్నారు, దాని మీద చాలా కేసులు పెడుతున్నా కూడా కోర్టు మీద కామెంట్ చేసినా కూడా పరిస్థితులు అట్లే ఉంది. దాని మీద స్పెషల్గా మీరు ఏమైనా దృష్టి పెడతారు? కంపల్సరీగా అండి. ఎందుకంటే ఇప్పుడు సోషల్ మీడియాలో మాట్లాడేది ఎలా ఉందంటే ఏదో వాక్ స్వతంత్రం ఉంది కదా అని నోటుకొచ్చినట్టు ఎక్కడ పడితే అక్కడ చాలా వల్గర్గా మాట్లాడడం, అది కూడా కొంత అవతల వాళ్ళ మనోభావాలు దెబ్బతీసేటట్టుగా మాట్లాడడం, ఇవన్నీ కూడా చూస్తున్నాం. మీరు అబ్జర్వ్ చేసే ఉన్నారు, లాస్ట్ టైము ఉన్న గవర్నమెంట్లో ఇంట్లో ఆడవాళ్ళని కూడా బయటకు తీసుకొచ్చి మాట్లాడే సందర్భాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా వాటి విషయంలో కోర్టులు ఇన్వాల్వ్ అయినా జడ్జెస్ గురించి కూడా మాట్లాడే సందర్భాలు ఉన్నాయి. అంటే వాళ్ళు ఏమనుకుంటున్నారంటే సోషల్ మీడియా అంటే నా పెన్ను నా పేపరు నాకు నచ్చినది రాసుకుంటాను అంటారు. కానీ నీకు నచ్చింది రాసుకుంటే నీ ఇంట్లో బీరోలో పెట్టుకోవాలి, అంతేగాని పబ్లిక్ డొమైన్లో పెడితే అది పబ్లిక్ అవుతుంది. కాబట్టి అటువంటి విషయాలు కంపల్సరీ కోర్టు లా డిపార్ట్మెంట్ లీగల్గా కూడా దాని మీద నేను ఒకసారి చూసుకుంటాను, మాట్లాడతాను. నేను ఒకటి మాత్రం చెప్పగలనండి, ఏదో అనుకోవచ్చు అని. తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి తాజాగా అనంతపురంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వంలో తమకు చాలా అన్యాయం జరిగిందన్నారు. తమను దొంగలుగా చిత్రీకరించారని అన్నారు. తనను తన కొడుకును జైలుకు పంపారన్నారు. కావాలనే తన బస్సులపై తప్పుడు కేసులు పెట్టారని తెలిపారు. BS3 వాహనాలను విక్రయించిన వారు, రిజిస్ట్రేషన్ చేసిన వారు ఇద్దరూ ఇంటికి పోయారన్నారు. తన బస్సులను సీజ్ చేసిన విషయంలో తాను ఎవరిని వదిలిపెట్టబోనని జేసీ ప్రభాకర్ రెడ్డి చెప్పారు. పంజాబ్ గవర్నమెంట్, ఇది మా మెడ్రాస్ గవర్నమెంట్ ఉంది. పంజాబ్ గవర్నమెంట్లో 7,000 బండ్లు అమ్మినారు. సుప్రీంకోర్టు రూల్ జడ్జిమెంట్ ఏముంది, ఆఫ్టర్ April 1, 2017 మ్యానుఫ్యాక్చరర్ ఆర్ ఏజెంట్ కాంట్ సెల్ ద వెహికల్ ఇన్ ఇండియా. 7,000 బండ్లకు గాను పంజాబ్ గవర్నమెంట్ ఏం చేసిందంటే ఒక పెద్ద అనౌన్స్మెంట్ ఇచ్చింది. ఎవరి దగ్గర ఇలాంటి బండ్లు ఉంటే, తమిళనాడులో కూడా ఇచ్చింది, ఎక్కడైనా సరే ఇలాంటి బండ్లు ఎవరన్నా మీరు కొనింటే బై మిస్టేక్ రిజిస్ట్రేషన్ చేసినది అమ్మినది మీరు బండ్లన్నీ వెనక్కి అంటే పంజాబ్లో ఒకటేసారి 5,700 బండ్లు సరెండర్ చేస్తారు. ఆంధ్రప్రదేశ్లో ఈ రోజు కూడా ఈ బండ్లు ఉన్నాయి. ఇది మొత్తం మిస్టేక్ మ్యానుఫ్యాక్చరర్ది. ఎవడేడు రిజిస్టర్ చేసినాడో వాళ్ళకన్నీ ఉద్యోగాలు కూడా పోయినాయి. మాదిరి భద్రాద్రిలో వచ్చి ఇంట్లో పట్టుకొని పోతారు. దీనికి ఎస్పీ కూడా కారకుడే. నన్ను పట్టుకొచ్చిన వాళ్ళందరి మీద రాశాను. నేను హైకోర్టుకు పోయినా, హైకోర్టుకు పోతే ఆర్డర్ ఏమి ఇచ్చినారు చూడండి. ఈ డబ్బులు గవర్నమెంట్లో కానీ ఇండివిజువల్గా ఎవడో నీ బస్సు పట్టుకున్నారో ఇమ్మన్నారు. వైఎస్ఆర్ గవర్నమెంట్లో నేను ఈ గవర్నమెంట్ ఏమనుకో, చంద్రబాబు ఒకవేళ నేను పోయి అడిగితే అన్ని చేస్తాను నాకే, బట్ ఐ హ్యావ్ టు ప్రూవ్ మై సెల్ఫ్. లేదంటే రేపు ఆయన అంటారు. దీంట్లో సీతారామాంజనులు మెయిన్. సీతారామాంజులు వదలను, వాడు పేరుని నాని, తన అసిస్టెంట్ కమిషనర్ ప్రసాద్ రావు, ఈయన DTC శివప్రసాద్, అందరూ బ్రేక్ ఇన్స్పెక్టర్లో మీ ఇళ్ళ కాడొచ్చి కూర్చుంటా. ఈ రోజు నుంచి 10 రోజుల లోపల ఎస్పీ కూడా ఇచ్చి వచ్చిన బ్యాడ్ ఎంక్వైరీ, బట్ DTC ఎంక్వైరీ చేయి ఆల్ బ్రేక్. హౌసింగ్ కార్యక్రమంపై సమీక్షించానని గత ప్రభుత్వం గృహ నిర్మాణంలో పేదవారికి అన్యాయం చేసిందని మంత్రి కొలుసు పార్థసారథి విమర్శించారు.
టీడీపీ ప్రభుత్వ హయాంలో 2 లక్షల నుంచి 2.50,000 ఉంటే వాటిని వైసీపీ ప్రభుత్వం 1.80,000కు తగ్గించారని ఆరోపించారు. ఈ సందర్భంగా బుధవారం మంత్రి అమరావతిలో మీడియాతో మాట్లాడుతూ 2014-19 మధ్యలో 4.43 లక్షల ఇళ్లను పూర్తి చేయకుండా ఉంచేశారని, రాష్ట్ర ప్రభుత్వం నిధులతో ఒక్క ఇల్లు కూడా కట్టలేదని మండిపడ్డారు. 20.6 lakhs ఇల్లు శాంక్షన్ చేస్తే కేంద్ర ప్రభుత్వం నుంచి పేదవాళ్ళందరికీ ఇల్లు అని చెప్పి అట్టాసంగా చెప్పిన ప్రభుత్వం, గత ప్రభుత్వం కేవలం 6.8 లక్షలు మాత్రమే, 6.8 lakhs మాత్రమే కంప్లీట్ చేయగలిగింది. మిగిలిన 13.8 లక్షల ఇల్లు పూర్తిగా అసంపూర్తిగా ఉన్నాయి. దాంట్లో 5.5 లక్షల ఇల్లు అసలు ప్రారంభం కూడా కాలేదని చెప్పేసి మనం చేస్తాం. ఇకపోతే చాలా గొప్పగా చెప్తూ ఉండేవాళ్ళు గత ప్రభుత్వం, అందరూ కూడా మీ అందరికీ తెలిసిందే, పేదల ప్రభుత్వం, ఎస్సీ ఎస్టీ బీసీల ప్రభుత్వం అని చెప్పిన గత ప్రభుత్వం గృహ నిర్మాణంలో మాత్రం ఈ పేద వర్గాలందరికీ కూడా అన్యాయం చేసిందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. నేను ఏ విధంగా అంటే, తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో అంటే 2014-2019 మధ్యలో 2,50,000 యూనిట్ కాస్ట్గా ఉన్న గృహం యూనిట్ కాస్ట్గా ఉంటే, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత, వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ యూనిట్ కాస్ట్ని మొత్తం 1.8 lakhsకి తగ్గించేసింది. తగ్గించడమే కాకుండా రూరల్ కొన్ని అర్బన్ డెవలప్మెంట్ ఏరియాలు అయితే రాష్ట్ర ప్రభుత్వం ఒక్క పైసా కూడా ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. ఇకపై టీడీపీ కార్యకర్తలు ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లేటప్పుడు పసుపు బిళ్ళ పెట్టుకొని వెళ్తే వారికి గౌరవ మర్యాదలు ఉంటాయని అన్నారు. అలా పసుపు బిళ్ళతో వచ్చిన వారికి కుర్చీ వేసి టీ ఇచ్చి వారికి ఏ పని కావాలో అది చేసి పెడతానన్నారు. అలా తాను అధికారులకు ఆదేశాలు ఇస్తానని అచ్చెన్నాయుడు చెప్పారు. పసుపు బిళ్ళ తీసుకెళ్తే పనులైపోతాయంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు, వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. 5 సంవత్సరాల అవస్థలు పడ్డారు, 5 సంవత్సరాల అవమానాలు పడ్డారు. నేను మాటిస్తున్నాను, రేపటి నుంచి అధికారులకు సమావేశం పెట్టి చెప్తాను. రేపటి నుంచి ప్రతి కార్యకర్త ఎస్ఐ దగ్గరికి వెళ్ళినా, ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళినా, ఎండిఓ దగ్గరికి వెళ్ళినా, ఏ ఆఫీస్కి వెళ్ళినా మీరు పసుపు బిళ్ళ పెట్టుకొని వెళ్ళండి. మీకు గౌరవంగా కుర్చీ వేసి టీ ఇచ్చి మీ పని ఏంటని అడిగి మీ అందరికీ పని చేయించే విధంగా అధికారులకు లైన్లో పెడతాను. ఎవరైనా ఒకలో ఇద్దరు నా మాటకు జవదాడితే ఏమవుతారో వారికి నేను చెప్పవలసినటువంటి అవసరం లేదని చెప్పి తెలియజేస్తున్నాను. విశాఖలో బిడ్డను కాపాడేందుకు తండ్రి పడిన తాపత్రయం అందరి మనసులను కలిచివేసింది. కేజీహెచ్లో శిరీష అనే గర్భిణి నెలలు నిండిన బిడ్డకు జన్మనిచ్చింది. శిశువును ఎన్ఐసీయూలో ఉంచాలని వైద్యులు సూచించారు. అక్కడికి తీసుకెళ్లేందుకు సిబ్బంది లేకపోవడంతో తండ్రి ఆక్సిజన్ సిలిండర్ మోస్తూ నర్సు వెనకాతల నడిచారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. గురజాల నియోజకవర్గంలో ఎవరు ఓడిపోతే వారు రాజకీయ సన్యాసం స్వీకరించాలని కాసు మహేష్ రెడ్డి చేసిన సవాలును ఎమ్మెల్యే ఎరపతనేని శ్రీనివాసరావు సెల్ ఫోన్లో మీడియాకు వినిపించారు. బుధవారం ఎరపతనేని పిడిగరాలలో మీడియాతో మాట్లాడారు. సీఎం కుటుంబం నుంచి వచ్చిన కాసు మాటపై నిలబడి రాజకీయ సన్యాసం స్వీకరిస్తారన్న నమ్మకం తనకు ఉందన్నారు. వైసీపీ నాయకులు గుళ్ళు గోపురాలు తిరిగితే చేసిన పాపం పోదన్నారు. మీరు కూడా వినుంటారు, అది
చాలా ఆరోపణలు చేసినప్పుడు నా మీద నేను కూడా చెప్పాను, వచ్చే ఎన్నికల్లో ఇద్దరం పోటీ చేద్దాం. పోటీ చేసినప్పుడు నేను ఓడిపోతే నేను రాజకీయ సన్యాసం తీసుకుంటాను, మీరు ఓడిపోతే మీరు రాజకీయ సన్యాసం తీసుకోమని కూడా నేను చెప్పాను. సో దీన్ని ఆయన స్వీకరించాడు. టీచర్ దొరస్వామిని అతని కూతురు హరిత హత్య చేసిందని మదనపల్లె డీఎస్పీ ప్రసాద్ రెడ్డి తెలిపారు. మదనపల్లెలో దొరస్వామి ఈ నెల 12న దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. 1 టౌన్ 2 టౌన్ సిఐ వల్లి భాష తన సిబ్బందితో కలిసి దర్యాప్తు చేపట్టారు. అనంతరం కూతురు హరిత ప్రియుడు మోజులో పడి తండ్రి ఇష్టం లేని పెళ్లికి బలవంతంగా ఒప్పించాడన్న కోపంతో ఈ హత్య చేసిందని అన్నారు. ఆమెను అరెస్టు చేశామని తెలిపారు. 16వ తేదీ రాత్రి నందలపంలో తెల్లనూరు లాల్ భాష అతన్ని మద్దతు జరిగింది. ఆ కేసులో సంబంధించి అతని కేసులో 3 కేసులు ముద్దాయిగా ఉన్నాడు. ఆ కేసులో ఇతనికి ఎవరికి సరిపడటం లేదని విచారించి మనకు ఈ షేక్ హజీ మలాంగ్ అనే అతను వాళ్ళ ఇంటి పక్కకి 2 ఇంట్లో ఉంటున్నారు. అతనికి వాళ్ళకు గతంలో వివాదాల కారణంగా మాకు వచ్చిన రావడం సమాచారం మేరకు చూసి అతను విచారించడం జరిగింది. ఇతను మలాంగ్ కూడా గతంలో త్రినాథ్ కేసు 2021లో త్రినాథ్ ఐపీసీ కేసులో ముద్దాయిగా ఉన్నాడు. అతను రౌడీ షీట్ కూడా ఉంది. వీళ్ళకుండే ఈ పాత యాక్షన్ మనసులో పెట్టుకొని అతను 16వ తేదీ సాయంత్రం నైట్ 10:30 ప్రాంతంలో ఈ మలాంగ్ బజార్కి వెళ్ళి వస్తూ ఉంటే అప్పుడు ఇక్కడ ఎవరికి చనిపోయిన లాభాష ఉన్నారు. ఇతను వేరే ఫ్రెండ్ మోటార్ సైకిల్ వెళ్తా ఉంది. వాళ్ళు టౌన్లో బెదిరించి చూస్తామని చెప్పి పాత యాక్షన్ మనసులో పెట్టుకుని బెదిరించారని దీన్ని మనసులో పెట్టుకొని అతను నన్ను ఏమైనా చేస్తారని చెప్పి నేనేం చేయాలనే ఉద్దేశంతో ఆ రోజు నైట్ ఎదురు బయటపోయి నేను ఇంత గురించి అతన్ని కాచుకొని మిదిపైన పడుకున్నప్పుడు నైట్ పోయి అక్కడ మిదిపైన పార్క్తో ముందుగా మేరకు ల్యాబ్ వేసుకుని మిదిపైకి ఎక్కి వచ్చి సీసీ కెమెరా లేకుండా చూసుకోవాలనే ఉద్దేశంతో బ్యాక్ సైడ్ వచ్చి నిచ్చెన పైన వచ్చి ఆ మిదిపై నుంచి నిందిస్తున్నటువంటి లాల్ భాషను వారితో తలపైన కొట్టి 3 సార్లు కొట్టి అతను స్పాట్లో చనిపోవడం జరిగింది. దానిపైన వాళ్ళ తమ్ముడు ఇచ్చిన కంప్లైంట్ తీసుకొని కేసు నమోదు చేసి విచారించినాము. విచారిస్తే ఇతను పాత విషయం చేసిన చెప్పి నిర్ధారణ గురించి అతన్ని అదుపులోకి. నెల్లూరు సిటీ సార్వత్రిక ఎన్నికల సమయంలో 37వ డివిజన్కి చెందిన కార్పొరేటర్ బొబ్బలు శ్రీనివాస్ యాదవ్తో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు తమపై ఒత్తిడి తీసుకువచ్చి వాలంటీర్ల పోస్టులకు బలవంతంగా రాజీనామాలు చేయించారని, దీనిపై సమగ్రంగా విచారణ జరిపి వారిపై చర్యలు తీసుకోవాలని 37వ డివిజన్కి చెందిన పలువురు వాలంటీర్లు 4వ పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. మేము 37 వార్డు నుంచి సచివాలయంలో వాలంటీర్గా పనిచేస్తూ ఉన్నాము. కార్పొరేటర్ బొబ్బులు శ్రీనివాస్ యాదవ్ గారు అతి బలవంతం మీద మమ్మల్ని రాజీనామా చేయమన్నారు సార్. గత 5 సంవత్సరాలుగా మేము చాలా కష్టపడ్డాము. ఇప్పుడు మా పనులు మాకు ఇస్తారని సిఐ దివ్య గారికి మేము అర్జీ రాసుకుంటున్నాము. అంటే మీరు రిజైన్ చేసే తీరాలా, మళ్ళీ మన ప్రభుత్వం వచ్చినా మీకు ఎవరికి పని లేము, ఒకవేళ ఉన్నా మేము తీసేస్తామని చెప్పారు సార్. రిజైన్ చేసిన తర్వాత మీ చేత వర్క్స్ ఏం చేయలేదు సార్. రాజకీయ పరంగా ఏ వర్క్ కూడా చేయలేదు సార్. ఏఐసీసీ మాజీ అధ్యక్షులు రాహుల్ గాంధీ జన్మదినం సందర్భంగా బుధవారం బొబ్బిలిపట్న కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకోవడం జరిగింది. అలాగే ప్రభుత్వ ఆసుపత్రిలో పేషెంట్స్కు పళ్ళు, బ్రెడ్స్ పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పీసీసీ అధికారి ప్రతినిధి బొబ్బిలి పట్టణ అధ్యక్షులు మువ్వల శ్రీనివాసరావు, మరిపి విద్యాసాగర్ తదితరులు పాల్గొన్నారు. ఓకే స్టార్ట్. అందరికీ నమస్కారం. మరి ఈరోజు మాజీ ఏఐసిసి
అధ్యక్షులు పెద్దలు శ్రీ రాహుల్ గాంధీ గారి పుట్టినరోజు సందర్భంగా మరి బొబ్బిలి నియోజకవర్గంలో పార్టీ కార్యాలయంలోనే మేము సంబరాలు జరుపుకోవడం జరిగింది. మరి ఈ సందర్భంగా మనం ఒకటి గుర్తు తెచ్చుకోవాలి. ఆంగ్లేయులు పరిపాలిస్తున్న టైంలో భారతదేశాన్ని నెహ్రూ గారు, మహాత్మా గాంధీ గారు వాళ్ళు పూనుకొని భారతదేశానికి స్వాతంత్రం తీసుకొచ్చేదానికి ఆయన ప్రాణాలు ధనాన్ని వెచ్చించి ఎంతో కష్టపడి మనకి భారతదేశానికి స్వాతంత్రం తీసుకొచ్చారు. ఆ కుటుంబం నుంచి వచ్చినటువంటి నెహ్రూ గారి కుమార్తె ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రిగా చేశారు. ఆవిడ ప్రాణాలను కూడా త్యాగం చేశారు. ఆ తర్వాత ఇందిరాగాంధీ గారి కుమారుడు రాజీవ్ గాంధీ గారు ఆయన కూడా ప్రధానమంత్రిగా చేశారు. ఆయన కూడా ప్రాణాలను త్యాగం చేశారు భారతదేశం కోసం. మరి ఆయన కడుపును పుట్టినటువంటి ఈ రాహుల్ గాంధీ గారు మరి భారతదేశానికి నిరంతరం సేవ చేస్తూ భారతదేశాన్ని అభివృద్ధి పదంలో నడిపించడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. నిన్నగాక మొన్న పాదయాత్ర కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు జోడో పాదయాత్ర, తర్వాత ఇంకో పాదయాత్ర చేసి న్యాయ యాత్ర చేసి అనేక సమస్యలని ప్రజలు తెలుసుకొని ఈ సమస్యలు తీర్చేదానికి మరి ఆయన అందరూ కృషి చేసేదానికి ప్రయత్నం చేస్తారు. మరి ఈ సందర్భంలో కాంగ్రెస్ పార్టీ గతం దానికంటే ఇప్పుడు అనేక రెట్లు పుంజుకొని పౌర సరఫరాల శాఖ ద్వారా పేదలకు సరఫరా చేస్తే సరుకుల పంపిణీ విషయంలో చేసిన మోసంపై వారిపై కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. సరుకుల తూకాల్లో అక్రమాలకు పాల్పడిన వారు సహా వారి వెనుక ఉన్నవారిని వదిలిపెట్టేది లేదని స్పష్టం చేశారు. కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్లో ఒక భాగం లీగల్ మెట్రాలజీ. సో ఈరోజు లీగల్ మెట్రాలజీ డిపార్ట్మెంట్లో ఉన్న అధికారులందరితో కూడా ఒక సమీక్షా సమావేశం ఏర్పాటు చేశాం. 2 రోజుల క్రితం తెనాల్లోని మండల్ లెవెల్ స్టాక్ పాయింట్, ఏదైతే పౌర సరఫరాల శాఖ సంబంధించిన స్టాక్ పాయింట్ ఉంటుందో దాన్ని పరిశీలించినప్పుడు కందిపప్పు, పంచదార మరియు పామ్ ఆయిల్ ప్యాకెట్లలో చాలా స్పష్టంగా 50 నుంచి 80 గ్రాములు తూకంలో తేడా స్పష్టంగా కనపడింది. సో రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 253 మండల్ లెవెల్ స్టాక్ పాయింట్లని తనిఖీ చేసి సమగ్రమైన రిపోర్టు ప్రజెంట్ చేయమని ఆ రోజు నేను అధికార యంత్రాంగాన్ని కోరాను. దానికి అనుగుణంగా ఇప్పటి వరకు 62 MLS పాయింట్స్ పరిశీలించారు. స్టాక్ పాయింట్స్లోకి వెళ్ళి శాంపిల్స్ తీసుకుని చెక్ చేశారు. అందులో సుమారు 24 కేసెస్ డిటెక్ట్ అయినాయి. సో ఈ 24 కేసెస్ కూడా కేసు బుక్ చేస్తున్నారు. చాలా సీరియస్గా చట్ట ప్రకారంగా ఎవరైతే సప్లై చైన్లో ఇన్వాల్వ్ అయ్యారో వాళ్ళందరిపైన కూడా చాలా బలమైన చట్టాన్ని తీసుకొచ్చి దానికి అనుగుణంగా కేసెస్ రెడీ చేయమని చెప్పాను. ఎల్లుండి కల్లా ఈ 253 స్టాక్ పాయింట్లో కూడా పూర్తి స్థాయిలో లీగల్ మెట్రాలజీ డిపార్ట్మెంట్, అదేవిధంగా స్థానికంగా ఉన్న జాయింట్ కలెక్టర్లు, తహసీల్దారు వాళ్ళు కూడా వెరిఫికేషన్ చేసి ఒక సమగ్రమైన విచారణ అందించిన తర్వాత తప్పకుండా వీళ్ళపైన చర్యలు తీసుకునే విధంగా స్పందిస్తాం. ఇది పెద్దగా ఇదేమీ రాకెట్ సైన్స్ కాదు. మేము కోరుకునేది ఏంటంటే వినియోగదారుడికి ఒక భరోసా కల్పించాలి, నిజాయితీగా వ్యవహరించాలి. 500 గ్రాముల ప్యాకెట్ పాపం పేదవాడు కొనుక్కుని ఇంటికి తీసుకెళ్తున్నప్పుడు అందులో కొంతమందికి బెనిఫిట్ అయ్యే విధంగా 40 నుంచి 50 గ్రాములు తగ్గించుకుని వీళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా ఇంత దోపిడీ చేశారంటే చాలా బాధాకరమైన విషయం. ఇది చాలా సీరియస్ ఇష్యూ కూడా. సో ఎవరైతే సప్లయర్స్ ఇన్ని రోజుల నుంచి ఇటువంటి కార్యక్రమాలు చేశారో ఖచ్చితంగా వాళ్ళపైన చర్యలు తీసుకుంటాం. జిల్లాల వారీగా ఈ రిపోర్ట్ వచ్చిన తర్వాత తప్పకుండా మీ అందరికీ మరొకసారి నేను బ్రీఫ్ చేస్తాను. ప్రజలందరికీ నేను మనస్ఫూర్తిగా చెప్పేది ఏంటంటే ఒక మార్పు ఏదైతే మీరు కోరారో. రాష్ట్ర హోం మినిస్టర్ వంగలపూడి అనిత ఆదేశాలతో డీజీపీ ఉత్తర్వులతో విశాఖ జిల్లా పోలీసులు అలర్ట్ అయ్యారు. గంజాయి, ఇతర మాదక ద్రవ్యాలపై ఉక్కుపాదం మోపనున్నారు. ఈ మేరకు విశాఖ వెస్ట్ జోన్ కార్యాలయంలో డీసీపీ 2 మోక సత్యబాబు మీడియా సమావేశంలో వెల్లడించారు. ఇక నుంచి జిల్లా వ్యాప్తంగా డ్రగ్స్పై తనిఖీలు నిర్వహించి మాదక రహిత కేంద్రంగా విశాఖ జిల్లాను ఉంచుతామని అన్నారు.
24 గంటలు సరిపిల్లి వద్ద చెక్ పోస్టును ఏర్పాటు చేయడం జరుగుతోందని అన్నారు. కళాశాలలో తనిఖీలు నిర్వహించి అవగాహన సదస్సులు ఏర్పాటు చేస్తామని డీసీపీ పేర్కొన్నారు. ముఖ్యంగా గంజాయి అనేటువంటిది ఒక ప్రధానమైనటువంటి సమస్యగా ఉన్న ఈ పరిస్థితుల్లో దీనివల్ల ఎక్కువ క్రైమ్ కూడా జరుగుతూ ఉంది. కాబట్టి దీన్ని ఏ విధంగా ఎన్ఫోర్స్మెంట్ చేసి ఏ విధంగా అరికట్టాలి, మీన్ వైల్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ద్వారా విద్యార్థుల్లో అవగాహన కల్పించడం కోసం ఎటువంటి కార్యక్రమాలు చేయాలనేది దాని మీద కూడా స్పెసిఫిక్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ విశాఖపట్నం సిటీ జోన్ 2 పరిధిలో కూడా ఒక ప్రత్యేకమైనటువంటి ఒక యాక్షన్ ప్లాన్ అనేటువంటి దాన్ని తయారు చేయడం జరిగింది. దీని ప్రకారం ఈ రోజు నుంచి ఏ ప్రాంతాల్లో అయితే గంజాయి తాగేటువంటి ప్రాంతాలు కొన్నింటిని ఐడెంటిఫై చేయడం జరిగింది. ఐడెంటిఫై చేసి ఎవ్రీడే నైట్ ఈ యొక్క ప్రాంతాల్లో స్పెషల్ డ్రైవ్ చేయడం జరుగుతుంది. స్పెషల్ డ్రైవ్ చేసి ఈ గాంజా స్మోకర్స్ కానీ ఈ పెడలర్స్ కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఇది కంటిన్యూస్గా ఎవ్రీడే దీన్ని చేయడం జరుగుతుంది. నెక్స్ట్ రెండవది ఒక చెక్ పోస్టులు కూడా, అంటే ప్రధానంగా ఇక్కడ మనకి ఏజెన్సీ నుంచి వస్తుంది మన సిటీకి. కాబట్టి ఏజెన్సీ నుంచి వచ్చేటువంటి ఈ గాంజాని అరికట్టడం కోసం చెక్ పోస్టులు కూడా ఏర్పాటు చేయాలనేది ముఖ్యంగా దీంట్లో భాగంగా ముందుగా సరిపల్లి దగ్గర పెందుర్తి పిఎస్ లిమిట్స్లో సరిపల్లి దగ్గర ఒక చెక్ పోస్ట్ని కూడా ఇమీడియట్గా ఏర్పాటు చేస్తూ ఉన్నాము. రెగ్యులర్గా అటు నుంచి వచ్చేటువంటి వెహికల్స్ అన్నిటిని కూడా చెక్ చేయడం జరుగుతుంది. ఆ ట్రాన్స్పోర్టేషన్ గాంజా ట్రాన్స్పోర్టేషన్ కూడా అరికట్టడానికి దీన్ని ప్రధానంగా నిర్వహించడం జరుగుతుంది. ముఖ్యంగా గాంజా సమస్య అనేటువంటిది మనం చూసాము, చాలా విద్యాలయాలకు కూడా వ్యాపించి ఉంది. ఇది చాలామంది స్టూడెంట్స్ కూడా దీని బారిన పడుతూ ఉన్నారు. వాళ్ళు కెరీర్ నాశనం చేసుకోవడమే కాకుండా హెల్త్ ఇష్యూస్ ఇటువంటివి కూడా వస్తూ ఉన్నాయి. దీనివల్ల వాళ్ళ యొక్క బంగారమైనటువంటి భవిష్యత్తు నాశనం అయిపోతూ ఉన్నది. కాబట్టి ఒక స్పెషల్ డ్రైవ్గా, అంటే మొత్తం ఇక్కడ ఉన్నటువంటి అన్ని ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్లో గాంజా మీద అవేర్నెస్ ప్రోగ్రామ్స్ నిర్వహించాలని చెప్పేసి నిర్ణయించడం జరిగింది. దీంట్లో స్వచ్ఛంద సంస్థల్ని, అదేవిధంగా ప్రజాప్రతినిధుల్ని, పోలీసులు, స్టూడెంట్స్, పేరెంట్స్ అందరినీ కలుపుకొని వెళ్ళి అన్ని విద్యాలయాల్లో ఈ యొక్క అవేర్నెస్ ప్రోగ్రామ్స్ నిర్వహిస్తాము. ఒకవేళ గాంజా తాగితే ఎటువంటి మానసికమైనటువంటి, ఆరోగ్యపరమైనటువంటి, శారీరకమైన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.